ఆగండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఇలాగా ఎలా అవుతుంది మన దేశం. ఈ రోబోలన్నీ చూసాక 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? చూస్తారు కదా ఫ్రెండ్స్, నాన్ వేషన్ అన్న గతంలో ఏదో జరిగింది, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. అన్నేదో చేసాడు, దాని గురించి పెద్ద రచ్చ జరిగింది, అదంతా మనకు అనవసరం. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, దాని గురించి చెప్పండి. ఈ వీడియోని ఎక్కువ ల్యాగ్ చేయను, నా మనసులో ఉన్నదే డైరెక్ట్ సీదా మీకు చెప్పాలనుకున్నాను, అందుకనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏంటంటే, ముందు ఈ జనరేషన్ ఎవరైతే ఈ ఆల్ఫా జెన్జీ జనరేషన్ అన్నారో వాళ్ళు ముఖ్యంగా వినండి. కులం, మతం, రాజకీయం ఈ మూడు మనకు అన్నం పెట్టం. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కులం, మతం, రాజకీయం ఈ మూడు మనకి అన్నం పెట్టవు. మనకు అన్నం పెట్టేది ఒకటే, మన చదువు, మన సంస్కారం. మీరు చదువుకొని మీరు బాగా డెవలప్ అవుతే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుద్ది. అప్పుడు 100 చైనాలతో సమానంగా ఇండియా ముందుకు దూసుకెళ్ళి. సో ముఖ్యంగా మీరు ఈ రాజకీయానికి కానీ, కులానికి కానీ, మతానికి కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు దూరంగా ఉండాలి. చాలామంది యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తారు. సో దయచేసి చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఒక వీడియో చూసే ముందు అసలు ఎందుకు చూడాలి ఏంటి అనేది 10 సార్లు ఆలోచించాలి. ఈ వీడియో వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా? వాడు మతం రెచ్చగొడుతున్నాడా, కులాన్ని రెచ్చగొడుతున్నాడు, మనకు అర్థం కాకుండానే రెచ్చగొడతాడు. సో ఇలానే కాదు, న్యూస్ ఛానల్స్ కూడా చాలా వరకు కూడా వీటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఉన్నాయి. సో మీరు దయచేసి ఈ ఉచ్చులో పడద్దు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటేనే దేశం ముందుకెళ్తుంది. ఆల్రెడీ ఏఏతో చాలా వరకు జాబ్స్ పోతున్నాయి, ఇవి పోతాయి అన్నారు. సో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. అసలు మనం చదువు ఎందుకు, మన ఫ్యూచర్ ఉందా లేదనేది ఆలోచించుకొని చదవండి. చదివాం కాదని చదవద్దు చెప్తున్నాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ వర్డ్స్ ఏంటంటే, మెయిన్ చదువును వదలొద్దు, సంస్కారాన్ని వదలొద్దు. ముఖ్యంగా మీ అమ్మ నాన్న, వాళ్ళే మీకు దైవంతో సమానం. మీరు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకే చేయాలి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వల్లే మన దేశం అనేది ముందుకు వెళ్తుంది, లేదా మీ వల్లే దేశం నాశనం అవ్వబోతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంతవరకు